నేటితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ ముగియనుంది. కలెక్టర్లో పవన్ సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీయనున్నారు. సాయంత్రం 4:30 హైదరాబాద్ కు వెళ్లనున్నారు పవన్. నేటితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ ముగియనుంది. కలెక్టరేట్ లో పవన్ సమీక్షా సమావేశాలను నిర్వహించనున్నారు. సాయంత్రం 4:30 హైదరాబాద్ వెళ్లనున్నారు పవన్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, చెప్పండి. యమునా, చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అయితే 3 రోజుల పర్యటన కోసం మొన్న అయితే విశాఖ రావడమే జరిగింది. అయితే నిన్నంతా కూడా విశాఖలోని పలు ప్రాంతాల్లో ఆయన అయితే పర్యటించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్తో కూడా అక్కడ ఉన్నటువంటి కంబాలకొండ ఆ ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో కూడా అక్కడ పర్యటించారు. పూర్తిగా కూడా చూసుకుంటే అటవీ శాఖకు సంబంధించినటువంటి అంశంపైన ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ప్రకృతికి అలాగే ఇటు అడవులకి రెండింటికి కూడా చాలా దగ్గర అవినవ భావ సంబంధం ఉన్నటువంటి ఆ జూలాజికల్ పార్కులో ఆయన అయితే పర్యటించి అక్కడ ఉన్నటువంటి జంతువులకు సంబంధించినటువంటి అంశాలను అలాగే వాటికి అందించేటటువంటి ఆహారపు అలవాట్లను కానీ లేదా వాటికి పెట్టేటటువంటి ఆ త్రాగునీరు లేదా ఇతర వసతులకు సంబంధించిన వాటి అన్నిటిపైన కూడా జూలాజికల్ పార్క్ అధికారులతో కూడా ఆ ప్రాంతంలో తిరిగిన తర్వాత అక్కడైతే ఆయన అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నిన్నంతా కూడా ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఈరోజు చూసుకుంటే ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏదైతే విశాఖ జిల్లా కలెక్టరేట్లో జరిగేటటువంటి సమీక్షా సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం అయితే ప్రస్తుతం పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2:30 గంటల ప్రాంతం వరకు కూడా సమీక్షా సమావేశాలు అయితే జరుగుతాయి. ముఖ్యంగా చూసుకుంటే వాటర్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు అల్లు రెవెన్యూకి సంబంధించి లేదా ఆ కాలుష్యానికి సంబంధించినటువంటి పొల్యూషన్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రివ్యూ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో రానున్నటువంటి వేసవి అధ్వర్ని ఎదుర్కోవడంతో పాటు అలాగే రానున్న కాలంలో అడవులను ఏ విధంగా సంరక్షించాలి అలాగే ప్రాణవాయువుని ఏ విధంగా పొందాలనే అంశంపై కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రివ్యూ నిర్వహిస్తారు. అనంతరం అక్కడ నుంచి 2:30 గంటల ప్రాంతంలో మరలా కూడా తిరిగి అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కూడా హోటల్ రాడిసన్ బ్లూక్ చేరుకుని దాదాపు అరగంట పాటు విరామం తర్వాత అక్కడ నుంచి మరలా కూడా జిల్లా కలెక్టరేట్ చేరుకుని అక్కడ ఉన్నటువంటి కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించినటువంటి అధికారులతో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రివ్యూ నిర్వహించనున్నారు. రివ్యూ నిర్వహించిన తర్వాత కలెక్టరేట్ నుంచి నేరుగా కూడా 4 గంటలకు అయితే పూర్తిగా కూడా అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా విశాఖ విమానాశ్రయానికి చేరుకొని విమానాశ్రయం నుండి 4:20 అక్కడ నుంచి బయలుదేరి అయితే బేగంపేట అయితే వెళ్ళనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు చూసుకుంటే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు అంతా కూడా టూర్ షెడ్యూల్ అంతా కూడా చాలా బిజీగానే కొనసాగింది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటనలో అలాగే విశాఖ జూలాజికల్ పార్క్ సంబంధించినటువంటి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ఏదైతే ఉందో ఆ జూలాజికల్ పార్కులో ఉన్నటువంటి 2 జిరాఫీలను కూడా ఆయన ఏడాది కాలం పాటు దత్తత తీసుకోవడం జరిగింది. తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా కూడా ఆమెను గుర్తు చేసుకుంటూ కూడా 2 జిరాఫీలని ఆ దత్తత తీసుకున్నారు. ఏడాది కాలం పాటు ఆయన స్వయంగానే తన సొంత ఖర్చులతో ఆ 2 జిరాఫీలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ కూడా అధికారులకు ఆదేశించిన పరిస్థితి కనిపించింది. అలాగే ఏదైతే కంబాలకొండకు వెళ్ళినటువంటి ప్రాంతంలో కంబాలకొండలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే రానున్న మార్చి నెల 15వ తేదీ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రజలంతా కూడా సహకరించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అడవుల్ని సంరక్షించే దాంట్లో ప్రజలు కూడా ప్రధాన కీలక పాత్ర వహించాలంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఈ రోజు జరిగినటువంటి ఈ 2 కార్యక్రమాల తర్వాత ఈ రోజు 4 గంటల ప్రాంతంలో ఏదైతే విశాఖ కలెక్టరేట్ నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి నేరుగా కూడా విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంది. యమునా, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.